బండల మధ్యలో నుంచి పోవాలి. పక్కకి ఇక్కడ బండలు కనబడుతున్నాయి కదా, వీటి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు. కానీ కొంచెం రిస్క్తో కూడుకున్న పని. సో మనం ఇట్లకెళ్ళి అయితే పోదాం. పోయేటప్పుడు చూసుకొని పోవాలి. ఇది కొంచెం పాములు ఉండే ఏరియా, మధ్యలో పాములు వండుకున్నాం అంటే ఇది కొంచెం చీకటి కూడా ఉంటుంది. మనం ఇట్లా నుంచి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ టైంలో అయిందంటే చీకటికి దారి కూడా కనిపించేది కాబట్టి మీ ఫ్రెండ్స్తో రావాలనుకుంటే మీరు మార్నింగ్ టైంలో రండి. ఈ బొక్కల నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బండలు ఉన్నాయి కదా, ఈ బండలు మనల్ని ఎక్కనియకుండా కొంచెం ఇబ్బంది పెడతాయి. మీ గ్యాంగ్లో ఎవడైనా చెట్లు పుట్టలు ఈజీగా ఎక్కేటోడు ఉంటాడు కదా, వానికైతే ఈజీ అవుతుంది. మీరు కూడా కొంచెం చూసుకొని ఎక్కండి. ఇది పాములు వండే ఏరియా, మళ్ళీ మళ్ళీ చెప్తానంటే అర్థం చేసుకొని ఒకవేళ వస్తే చూడండి. వర్షాకాలం వచ్చి ఉంటే ఈ ఎండిపోయిన గడ్డ అంతా చాలా పచ్చగా ఉండేది, మనకి పోవడానికి తవ్వ కూడా దొరకది. ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా, ఈ ఓపెన్ ప్లేస్కి నెమలీలు ఆహారం కోసం వచ్చేటి. ఆహారం కోసం వస్తే వాటి ఈకలు కూడా దొరికేటి. మేము చాలా ఎత్తుకపోయి మా హాస్టల్లో కూడా పెట్టుకున్నాం. బండతోటి ఆ కొండ చూడు. ఈ బండెక్కి అటుపక్క పోతే కాలు కాలుతాయి ఎండకి. అయినా కానీ మనకి న్యాచురల్గా ట్రై సిటీస్ డ్రోన్ వ్యూ కనబడుతుంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు. ఎట్లాగో వీడు రిస్క్ తీసుకొని రాడు కాబట్టి మనమే స్టార్ట్ అయ్యాం ఇక్కడి నుంచి వెళ్ళి. మనం ఇక్కడి నుంచి ఫస్ట్ దుంకుదాం. దుంకేసినాం, ఇళ్ళకెళ్ళి పోదాం. మనం ముందుకు పోదాం. ఓహో ఇది కనబడుతుంది కదా, ఇదాకా హన్మకొండ అనుకోరి. అటు పోతే కాజిపేట ఉంటుంది. ఇంకా చూపిస్తా మీకు. ఇక్కడ మంచి దారం ఉన్నది చూడండి. ఇక వేసిర్రు. నీ వరకు ఇక్కడ చాలాసార్లు వచ్చిన కానీ ఇవ్వండి. ఇది కాజిపేట, ఇది కాజిపేట, ఇది హనంకొండ. ఇక ఇందాక నేను చూపించిన కదా, అంటే ఇక్కడ పద్మాక్షి టెంపుల్ అన్నా కదా, ఇది పద్మాక్షి టెంపుల్. ఇక అనిపిస్తుంది కదా, ఇది వరంగల్. ఇక్కడ చూడుర్రి, రావడానికి ప్రయత్నిస్తాను కానీ రాలేకపోతాడు. దాంతోపాటు ఇంకా మొత్తం పోయి చూపిస్తా. ఇక్కడ చూడండి, లోతు బాగానే ఉంది. అక్కడ ఉంది చూడండి ఆ కొండ. మేము ఆ కొండ అవి అక్కడ దాకా ఎక్కేసినాం మేము. చూడండి ఇదంతా గడ్డి. వర్షాకాలం వచ్చిందంటే పచ్చ ఉంటుంది. ఇది లవర్స్కి బెస్ట్ ప్లేస్ ఇది. ఇది చూడండి, ఇదిగోండి పాము కోసం. ఇక్కడ పాములు తిరుగుతాయి ఇంత పెద్ద. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఎంత గడ్డి ఉన్నదో. నార్మల్గా అయితే ఇక్కడికి పైకి ఎవరు రారు, చాలా తక్కువ మంది రేరుగా వస్తారు. ఇక్కడ ముందుకు పోతే కొండ ఇంకా హైట్ ఉంటుంది. ఇట్లా నుంచి అయితే మనం అన్నీ ఎక్కేసి ముందుకెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, ఈ చెట్లన్నీ పరికి పండ్ల చెట్లు. అదే మనం రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వచ్చి ఉంటే మనకు పరికి పండ్లు దొరుకుతాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు తినేటోని.